పీరియడ్స్కి ముందు యాక్ని పెరుగుతుందా, దానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ దాని సైన్స్ తెలుసుకుందాం. సో సైకిల్స్కి ముందు హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తగ్గి ఆండ్రోజన్స్ పెరగడం వల్ల స్కిన్లో ఆయిల్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అది మన డెడ్ స్కిన్తో కలిసి బ్యాక్టీరియాతో కలిసి యాక్ని అనేది పెరగడం జరుగుతుంది. సో ఇలా జరుగుతున్న వాళ్ళు ఏం చేయొచ్చు? జనరలీ ఈ యాక్ని అనేది చిన్న జాలైన్ ఏరియాస్లోనే వస్తుంది. 1 వీక్ ప్రయర్ ద సైకిల్ స్టార్ట్ అయ్యి సైకిల్ అవ్వగానే డౌన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటప్పుడు జెంటిల్ క్లెన్జర్స్ యూస్ చేయండి. బాగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ క్లెన్జర్స్ని రెగ్యులర్గా ఫేస్ని క్లీన్గా ఉంచుకోండి. స్లీప్ అనేది ప్రాపర్గా ఉంచుకోండి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి. బికాస్ కార్టిసాల్ పెరిగితే యాక్ని పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. హైడ్రేట్ యువర్ సెల్ఫ్. అట్లీస్ట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఫుడ్లో కూడా ఎక్కువగా టర్మరిక్, ఫ్లాక్ సీడ్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్, పంప్కిన్ సీడ్స్ అండ్ ఫిష్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి. హై గ్లైసెమిక్ ఫుడ్ లైక్ చాక్లెట్స్ కానీ డైరీ ప్రొడక్ట్స్ కానీ తగ్గించడానికి ట్రై చేయండి. ఎందుకంటే IGF లెవెల్స్ పెరిగితే ఇంకొంచెం యాక్ని పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఈ యాక్ని కనుక బాగా నాడీలో సిస్టిక్ అయ్యి పెద్దవై పస్ ఫామ్ అవడం జరిగితే ఖచ్చితంగా మీ డర్మటాలజిస్ట్ని కలవండి.